హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్ క్లాసెస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేసేసి 1 వీక్ అవుతుందండి. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవాళ నేను క్లాస్లో పార్ట్నర్షిప్ అకౌంట్స్ సిఎంఏ ఇంటర్ వాళ్ళకి పార్ట్నర్షిప్ అకౌంట్స్ నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. అంటే ఒక పక్కన డిప్రిసియేషన్ కంటిన్యూ అవుతుందండి. మొత్తం ఒక 2 days లో కంప్లీట్ అయిపోతుంది డిప్రిసియేషన్ చాప్టర్ మొత్తం కూడా. 12th ప్రాబ్లం, 13th ప్రాబ్లం వరకు అయినాయండి. ఇంకా రిమైనింగ్ 2 or 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మొత్తం కంప్లీట్ చేసేస్తాను నేను. అయితే ప్యారలల్ గా ఒక పక్కన డిప్రిసియేషన్ నడుస్తూ ఉంటుందండి. ప్యారలల్ గా ఇవాళ నుంచి నేను పార్ట్నర్షిప్ అకౌంట్స్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ కాబట్టి. సో పార్ట్నర్షిప్ అకౌంట్ నుంచి ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్, తర్వాత అడ్మిషన్, ఓకే, రిటైర్మెంట్, ఇలా లైన్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాము. దీంతో పాటుగానే ఇంకో క్లాస్ కూడా అప్లోడ్ చేయబోతున్నానండి. ఏంటి అంటే ఎన్పిఓ, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. అది కూడా మనకి వెయిటేజ్ చాప్టరే కాబట్టి దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నానండి. మనం వెయిటేజ్ ప్రకారంగా కవర్ చేసుకుంటా వెళదామని నా ఉద్దేశం. అంటే ఒక లెవెల్లోనేమో డిప్రిసియేషన్, అంటే ఫస్ట్ పార్ట్ ఫండమెంటల్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో డిప్రిసియేషన్, తర్వాత దానికి ముందున్న బీఆర్ఎస్ ఏదైతే ఉందో అవి ఇంకా చెప్పలేదు. బీఆర్ఎస్, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకటి కవర్ చేసుకోవాలి మనం. జనరల్గా అయితే జర్నల్ ఎంట్రీస్, తర్వాత మీకు లెడ్జర్ అవన్నీ ఐడియా ఉంటుంది. ఐడియా లేకపోయినా కూడా నేను బేసిక్ క్లాసెస్ సిఎంఈ ఇంటర్ అనే పేరుతో కాకుండా తమ్నైల్లో నేను జర్నల్ ఎంట్రీస్, తర్వాత అదే డెబిట్ క్రెడిట్ రూల్స్, లెడ్జరు, సబ్సిడీ బుక్స్, క్యాష్ బుక్ వరకు మామూలుగా అందరికీ పనికొచ్చేటట్టండి. ఒక సిఎంఏ ఇంటర్ అనే కాకుండా అందరికీ పనికొచ్చేటట్టు బేసిక్ క్లాసెస్ అయితే నేను చేసేసానండి. అయితే మనం బీఆర్ఎస్ కానివ్వండి, డిప్రిసియేషన్ కానివ్వండి, తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కానివ్వండి, అవి ఇప్పుడు స్టార్ట్ చేసాం మనం. ఓకే, అలా నడుస్తూ ఉంటుంది క్లాసు. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ క్లాసు ప్యారలల్ గా నడుస్తూ ఉంటే దాంతో పాటు ఇంకొకటి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటారండి రోజుకి. ఏంటి అంటే ఎన్పిఓ, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, మనకి ఎక్కువ కవరేజ్ కాబట్టి మనం అలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. మీకు నెక్స్ట్ మీరు అటెంప్ట్ ఇచ్చే టైం ఇంకెంతండి, దగ్గరకు వచ్చేసింది ఫిబ్రవరి మంత్. ఓకే, సో మీరు ఇక స్టార్ట్ చేయాలండి ప్రిపరేషన్. ఓకే స్టూడెంట్స్, మీకు ఏదైనా కావాలన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఓకే అండి, ఇదిగోండి అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్. ఓకే, దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. నేను ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం క్లాసు. ఓకే అండి, రైట్. మనకేంటి పార్ట్నర్షిప్ అకౌంట్స్. పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఎక్కువ వెయిటేజ్ ఉందండి. దీని గురించి ప్రీవియస్ పేపర్స్ లో ఏమేమి ఇచ్చారో కూడా నేను కవర్ చేస్తాను. పార్ట్నర్షిప్ అకౌంట్స్ గురించి మనం ఇప్పుడైతే పార్ట్నర్ అడ్మిషన్ గురించి చెప్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. పార్ట్నర్ అడ్మిషన్. అడ్మిషన్ మాదిరి రిటైర్మెంట్ ఉంటుందండి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డెత్, తర్వాత డిజల్యూషన్, ఇలా లైన్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాము. అడ్మిషన్ మనం ఇవాళ స్టార్ట్ చేస్తాం. పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో అడ్మిషన్ అన్నప్పుడు మనకి ముందు ఇంట్రడక్షన్ చూద్దామండి. ఈ అడ్మిషన్కి ఇంట్రడక్షన్ చూద్దాం. సరే, అసలు ఏం జరుగుతుంది మనకు తెలుసు కదండి. పార్ట్నర్షిప్ అనగానే మనకి సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ అకౌంట్స్ నేర్చుకున్నాం మనం. సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ అకౌంట్స్ లో ఫైనల్ అకౌంట్స్ చేసి, అంటే ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ వేసేసి మనం ఏం చేసాము, ప్రాఫిట్ ఆర్ లాస్, నెట్ ప్రాఫిట్ కనుక్కుని దాన్ని మనం బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కి యాడ్ చేసాం. మరి ఇక్కడ చేయరా అండి, అడ్మిషన్ అంటున్నారు ఏంటి అంటే, ఎక్కడైనా సరే ఆ ప్రాసెస్ ఏమి మారదండి. ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ వేసుకుని ప్రాఫిట్ కనుక్కుని ఆ ప్రాఫిట్ ని తీసుకొస్తారండి. నెట్ ప్రాఫిట్ ఉంది కదా, ఆ నెట్ ప్రాఫిట్ ని తీసుకొచ్చి సోల్ ప్రొప్రైటర్షిప్ లో అయితేనేమో ఒకటే ఒకడు ఉంటాడు కాబట్టి డైరెక్ట్ గా మనం బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కి యాడ్ చేసేసుకుంటామండి నెట్ ప్రాఫిట్ ని. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 1 పర్సన్ కాదు కదండి పార్ట్నర్ అంటే. పార్ట్నర్షిప్ అకౌంట్స్ అంటే 1 పార్ట్నర్ కాదు, వన్ వన్ ప్రొపరేటర్ కాదు కదండి, సింగిల్ ప్రొపరేటర్ కాదుగా ఉండేది, మోర్ దాన్ వన్. సో ఈ క్యాపిటల్ ఏదైతే, ఈ నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ అకౌంట్స్ కి యాడ్ చేస్తాము. అయితే ఇవన్నీ కూడా మనకి బేసిక్ సిఏ ఫౌండేషన్ లో బేసిక్ నుంచి వస్తామండి. అంటే ఆ, ఈ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాపిటల్ అకౌంట్స్ కి అడ్జస్ట్ చేస్తాం. ఏమేమి అడ్జస్ట్ చేస్తామంటే ఈ నెట్ ప్రాఫిట్ ఒకటి,
ఓకే. అలాగే మనకి పార్ట్నర్స్ రకాలు ఉన్నారు, వర్కింగ్ పార్ట్నర్ అని, స్లీపింగ్ పార్ట్నర్ అని ఇలా. అయితే రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటదండి. వాళ్ళు రాసుకునేటటువంటి వాళ్ళకి డీడ్ ఉంటుంది కదండి, దాని ప్రకారంగా రెమ్యునరేషన్ అని. ఓకే. తర్వాత కొంతమంది పార్ట్నర్స్ కి కమిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. నెక్స్ట్ ఇంకా ఏముంటుందండి మనకి కమిషన్ తో పాటు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. వాళ్ళు తెచ్చినటువంటి ఇంట్రెస్ట్ మీద ఆ సంస్థ ఇంట్రెస్ట్ ఇస్తుందండి. క్యాపిటల్ కి, వాళ్ళు తెచ్చిన క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఇస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, అంటే వాళ్ళు కనుక ఏమైనా విత్డ్రా చేసుకుంటే అమౌంట్ ని, దాని మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుందండి. ఇలా ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఉంటాయండి. అంటే ఇవంతా కూడా సిఏ ఫౌండేషన్ లో మనకి ఇచ్చారు. అట్లాగే మనకి సిఎంఏలో కూడా మనకి ఇక్కడ ఇంటర్కి వచ్చేటప్పటికి సిఎంఈ ఇంటర్ లో మనకి దాని నుంచి స్టార్ట్ అవ్వకుండా డైరెక్ట్ గా అడ్మిషన్ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. ఓకే. అడ్మిషన్ అనగానే ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఉంటారండి. మనం సపోజ్ అనుకుందాం ఏ అండ్ బి, ఏ అండ్ బి ఆర్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ వీళ్ళు. ఓకే. ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఆల్రెడీ వీళ్ళు రన్ చేస్తా ఉన్నారు బిజినెస్ ని. ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ వీళ్ళు ఏం చేశారు, దే డిసైడెడ్ టు, వీళ్ళు డిసైడ్ అయ్యారంట, డిసైడెడ్ టు అడ్మిట్ సి, అడ్మిట్ సి. ఓకే. యాజ్ ఏ న్యూ పార్ట్నర్ ఇలా ఇస్తాడండి సమ్ము అడ్మిషన్ లో, న్యూ పార్ట్నర్. ఓకే. అయితే ఏ అండ్ బి అనే వాళ్ళు ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ అంటే వాళ్ళు 2 ఇయర్స్ నుంచో 3 ఇయర్స్ నుంచో ఆల్రెడీ పాస్ట్ నుంచి వాళ్ళు బిజినెస్ రన్ చేస్తా ఉన్నారు. ఓకే. వీళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ప్రాఫిట్స్ అంటే వాళ్ళకి ఒక రేషియో ఉంటుంది, ఈక్వల్ గా అవ్వచ్చు, లేదా వాళ్ళు క్యాపిటల్ ఎలా అయితే తెచ్చారో ఆ రేషియోలో అవ్వచ్చు, లేదంటే ఏదో ఒక 2:3 అని ఇలా ఏదో ఒక రేషియోలో వీళ్ళు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు, డిసైడెడ్ టు అడ్మిట్ సి యాజ్ ఏ న్యూ పార్ట్నర్. ఎందుకు సిని చేర్చుకుంటున్నారు అంటే ఇంకా క్యాపిటల్ అనేది అంటే ఫండ్స్ కోసం అన్నమాట. ఈ సి అనే వాడిని తెచ్చుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకా బిజినెస్ ఇంకా డెవలప్ చేయొచ్చు, ఫర్దర్ గా క్యాపిటల్ వస్తుంది, లేదంటే ఆ క్యాపిటల్ రూపంలో క్యాష్ లో రావచ్చు, లేదంటే ఏదైనా అసెట్స్ అయినా తీసుకురావచ్చు అండి, ఏ రూపంలో అయినా రావచ్చు. సో ఏం చేస్తారంటే వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఇతనికి ఏం చేస్తారంటే షేర్ ఇస్తారండి, 1/5 కానీ ఎంత అయితే అంత వాళ్ళు అనుకున్నది షేర్ ఇస్తారనమాట. అంటే ఆల్రెడీ ఆ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ 2:3లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారని మనం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత షేర్ ఇచ్చేసి సిని అడ్మిట్ చేసుకున్నారు, 1/5 అని చెప్పాను నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కి. ఓకే. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, ఈ వీళ్ళని ఇక్కడ ఏమంటాము అంటే ఎప్పుడైతే అడ్మిషన్ లో ఇంకొక పార్ట్నర్ ని, ఒక పార్ట్నర్ అవ్వచ్చు, ఇద్దరు పార్ట్నర్స్ అవ్వచ్చు అండి, ఇక్కడ ఒకళ్ళే ఉండాలని ఏం లేదు. ప్రజెంట్ మనం స్టార్టింగ్ సమ్స్ లో మీకు అర్థం కావడానికి నేను ఒక పార్ట్నర్ అని చెప్తున్నాను. అయితే ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ 2:3 అన్నాం కదండి, వేరే వాడిని కొత్త వాడిని అడ్మిట్ చేసుకునేసరికి వీళ్ళిద్దరిని ఏమంటున్నాము అంటే అడ్మిషన్ లో ఓల్డ్ పార్ట్నర్స్ అంటున్నామండి, ఓల్డ్ పార్ట్నర్స్. ఓకే. ఈ అడ్మిట్ చేసుకున్న సీని ఏమంటాము, న్యూ పార్ట్నర్ అంటాం. ఓకేనండి, న్యూ పార్ట్నర్. ఓల్డ్ పార్ట్నర్స్, న్యూ పార్ట్నర్స్, రైట్. సరే, ఇక్కడ ఇంకొక మ్యాటర్ చెప్తున్నా నేను, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్ ఏబి ఉన్నారండి. ఏబిలు ఒక ఎగ్జాంపుల్ వినండి. ఒక 6 చాక్లెట్లు, 6 చాక్లెట్లు ఉన్నాయండి. వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారండి 6 చాక్లెట్లని. ఇక్కడ మీకు 2:3 అని కూడా నేను చెప్పాను కదండి. అది కాకుండా నేను ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడానికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారండి, ఈక్వల్ గా. ఓకే. ఈ ఏబి అనే ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఈక్వల్ గా ఒక 6 చాక్లెట్స్ ఉన్నాయండి, అర్థం కావడానికి చెప్తున్నా. లేదంటే ఏబి అనేటటువంటి ఇద్దరు మనుషులు 6 చాక్లెట్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఏకి 3 చాక్లెట్స్, బికి 3 చాక్లెట్స్ వచ్చినాయి. క్లియర్ కదా. అయితే ఏమైంది అంటే ఇప్పుడు ఏబీలు కాకుండా సి అనేవాడు కూడా వచ్చాడు ఇక్కడ సినిమాలోకి. సి అనేవాడు వచ్చాడు. ఉన్నవి ఎన్ని చాక్లెట్లు అండి, 6 చాక్లెట్లు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే వీడికి 3, వీడికి 3. ఇప్పుడు సి అనేవాడు వచ్చేసరికి ఏమైందంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారండి ఇప్పుడు కూడా ఈ ఆరిటిని. అంతకుముందు 3 3 వచ్చినాయి, ఒక సి అనేవాడు పెరిగేసరికి ఏమైందండి ఇక్కడ వాళ్ళకు వచ్చేటటువంటి చాక్లెట్ల సంఖ్య తగ్గిపోయింది కానీ నంబరు. అర్థమవుతుందండి. ఇక్కడ అడ్మిషన్ లో ఏమవుతుంది అంటే వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని ఇద్దరే పంచుకున్నారండి అప్పటిదాకా. కొత్తవాడు రాగానే ఈ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ వాళ్ళ షేర్ ని అవతలోడికి కూడా కొంచెం భాగం పంచాల్సి వచ్చింది, భాగం ఇవ్వాల్సి వచ్చింది. సో అలా ఇవ్వడాన్ని ఇక్కడ ఏమంటారు అంటే సాక్రిఫైస్ చేశారు అంటున్నారండి. అర్థమవుతుందా, సాక్రిఫైస్ చేశారనమాట. అంటే 3 3 వచ్చేది ఏమైందంటే వీడు ఏ అనేవాడు ఒకటి, ఈ కేసులో అలా అండి, మన ఈక్వల్ అన్నాం కాబట్టి వీడు ఒకటి ఇలా ఇచ్చారండి. ఓకేనండి.
వీడొకటి వీడొకటి ఇలా ఇచ్చారు, షేర్ చేశారు. ఓకే, అలా షేర్ చేసేదాన్ని ఏమంటారంటే సాక్రిఫైస్ చేశారు అంటారు అనమాట. క్లియరా? ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా ఏంటి అంటే సాక్రిఫైజింగ్ రేషియో ఎలా కనుక్కుంటాము అంటే, సాక్రిఫైజింగ్ రేషియో ఎలా వస్తుంది అంటే చూడండి, ఓల్డ్ షేర్ ఎక్కువ ఉంటుంది కదండి, ఓల్డ్ షేర్ మైనస్ న్యూ షేర్. ఓకే, ఇలా ఇలా వస్తుంది అనమాట. రైట్. సరే, ఇప్పుడైతే మీకు అర్థమైంది కదండి ఏంటంటే బిజినెస్ చేస్తా ఉన్నారండి. ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనే వాళ్ళు ఇంకా బిజినెస్ ని డెవలప్ చేయడం కోసము సిని అడ్మిట్ చేసుకున్నారండి. 1/5 షేర్ ఇస్తా చేసుకున్నారు. 2:3లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అనుకుని నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. రైట్. సరే, అయితే సి అనేవాడు వచ్చేటప్పటికే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏంటి అంటే రఫ్ గా ఒకటి వేస్తున్నానండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ అంటే ఏంటి, బిజినెస్ ఆల్రెడీ రన్ అవుతుంది కదండి, అంటే వాళ్ళకి ఒక బ్యాలెన్స్ షీట్ అనేది ఉంటుంది కదండి. సో బ్యాలెన్స్ షీట్ ఇలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ లో, ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎవరిదెవరిది, ఏ అండ్ బి అండి, యాజ్ ఆన్. ఓకే, పలానా డేట్ రాద్దాము. తర్వాత ఇటు సైడ్ మనకు తెలిసిందే కదా లయబిలిటీస్. ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్తున్నానండి ఈ క్లాస్ లో నేను. లయబిలిటీస్, అసెట్స్. రైట్. ఇక్కడ రాసుకున్నారు ఏమని ఉంటాయి, జస్ట్ తెలుస్తూనే ఉంటాయి కదా లయబిలిటీస్ లో. క్రెడిటార్స్. ఓకే, క్రెడిటార్స్. తర్వాత ఇటు పక్కన మనకి బ్యాంక్ అంటే అమౌంట్ బ్యాంకు, అలాగే క్యాష్, అలాగే డెటార్స్. కామన్ ఇవన్నీ కూడా. తర్వాత డెటార్స్, బిల్స్ రిసీవబుల్, అలాగే ఇక్కడ బిల్స్ పేయబుల్. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉంటాయిగా మెషినరీ, మెషినరీ, అలాగే ఫర్నిచర్ అసెట్స్. ఇలా ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా క్యాపిటల్ అకౌంట్స్, క్యాపిటల్ అకౌంట్స్ ఎవరెవరి అండి, ఏది బీది, వీళ్ళేగా ఉంది. ఇలా ఉంటది మనకి బ్యాలెన్స్ షీట్. ఓకే, క్రెడిటార్స్ ఇలా అమౌంట్స్ రాసుకుంటాం కదండి. రైట్, వీళ్ళిద్దరు క్యాపిటల్స్ కలిపేసి టోటల్ వచ్చేటప్పటికి ఇలా. అలాగే క్యాష్, బ్యాంకు, డెటార్స్, బిల్స్ రిసీవబుల్, మెషినరీ, ఫర్ ఇలా ఉందనుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, రైట్. బ్యాలెన్స్ షీట్ ఇలా ఉంది. అయితే ఈ ఏ అండ్ బి అనే వాళ్ళు సిని అడ్మిట్ చేసుకున్నారు. ఓకే, అడ్మిట్ చేసుకున్న తర్వాత అంటే సి అడ్మిషన్ అయిపోయిన తర్వాత న్యూ బ్యాలెన్స్ షీట్ వేయడం జరుగుతుందండి. కొత్త బ్యాలెన్స్ షీట్ వేస్తారు. ఇదేంటి, ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అవుతుంది, అప్పుడు ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ అవుతుంది. ఎవరిది అంటే ఓన్లీ ఏ అండ్ బిది. ఈసారి సిని కూడా అడ్మిట్ చేసుకున్న తర్వాత వచ్చే బ్యాలెన్స్ షీట్ ఏమంటాము అంటే బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ, బి అండ్ సి యాజ్ ఆన్ అని రాసుకుంటాం. క్లియర్? ఓకే, సరే. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అడ్మిషన్ లో జరిగే విషయము, న్యూ పార్ట్నర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో సి అని అనుకున్నాం కదండి, ఎప్పుడైతే సి అడ్మిషన్, ఆఫ్టర్ అడ్మిషన్ ఆఫ్ ది సి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేసి చేసుకుంటారండి వీళ్ళు. ఎవరు, ఏ బి అనే వాళ్ళు కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేసి చేసుకోవడం జరిగింది. ఎప్పుడు సిని తీసుకుందామని డిసైడ్ అయిన తర్వాత ఆ సి తీసుకొచ్చేటటువంటి క్యాపిటల్ ని ఇవన్నిటిని కూడా బుక్స్ లోకి తీసుకొచ్చే ముందుగా వీళ్ళు ఏం చేస్తారు అంటే అంటే న్యూ బ్యాలెన్స్ షీట్ వేసే ముందు కొన్ని మార్పులు చేస్తారు. ఆ మార్పులతో న్యూ బ్యాలెన్స్ షీట్ సితో కలుపుకునేస్తారండి. అంటే సి వచ్చేటప్పటికే చేయాల్సినటువంటి మార్పులు ఏంటో చూద్దాం. చూడండి, అదేనండి ఇక్కడ మనకి ఇక సమ్ము ఏం లేదు. అడ్మిషన్ అంటే ఏంటి అంటే చూద్దాం. అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. అడ్జస్ట్మెంట్స్ కొన్ని అవసరం అవుతాయి. ఎప్పుడు సిని బ్యాలెన్స్ షీట్ లోకి చేర్చుకోవాలి అంటే న్యూ ఫామ్ లోకి చేర్చుకుని బ్యాలెన్స్ షీట్ లో సిని కూడా కలుపుకోవాలి. బ్యాలెన్స్ షీట్ లో అంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. ఆ అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే చూద్దాం. చూడండి అండి, వాడు వచ్చేటప్పటికి ఏం చేస్తారు అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ పిఎస్ఆర్. న్యూ పిఎస్ఆర్ అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. చెప్పుకున్నాగా 2:3లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1/5 షేర్ ఇచ్చారు. 1/5 షేర్ ఇవ్వగానే ఏమవుతుంది, వీళ్ళ షేర్లు అనేవి కదిలిపోతాయి, మారిపోతాయి, తగ్గిపోతాయి. అది ఎంత అనేది కనుక్కోవడము క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ పిఎస్ఆర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇంకా రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. రీవాల్యుయేషన్ ఆఫ్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్. అంటే ఇక్కడ చెప్తున్నా చూడండి. సపోజ్ డెటార్స్ 20,000 ఉన్నారండి డెటార్స్. క్లియర్? అయితే ఈ సి వచ్చేటప్పటికి ఏమైంది అంటే ఈ డెటార్స్ 20,000 చూపిస్తుంది కదండి, అంటే 20,000 రూపాయలు రావాల్సి ఉన్న అమౌంట్ అనమాట. అంటే క్రెడిట్ సేల్స్ తాలూకు రావాల్సిన 20,000 రూపాయలు. అయితే
ఏమైందంటే ఈ బుక్ లో రాసిన తర్వాత సి వచ్చేటప్పటికి మధ్యలో జరిగినటువంటి కాలంలో ఒక 5% బ్యాడ్ డెట్స్ క్రియేట్ అయ్యారంటండి. బ్యాడ్ డెట్స్ రాకుండా ఉన్నటువంటి అప్పులు, బ్యాడ్ డెట్స్ అంటే రావాల్సిన అమౌంట్ రావటంలా. అంటే 5% అంటే ఎంత అండి? మనకి 1000 రూపీస్ అమౌంట్ రాదు. సో దానిని క్లియర్గా, అంటే ఏంటి, ఈసారి వేసే బ్యాలెన్స్ షీట్లో ఏబిసి బ్యాలెన్స్ షీట్లో 20,000 రూపాయలు చూపించకూడదు. 1000 రూపీస్ తగ్గించి ఎంత చూపించాలండి? 19,000 చూపించాలండి. అంటే ఈ అడ్జస్ట్మెంట్ అనేది చెయ్యాల్సిందే. ఆ అడ్జస్ట్మెంట్ చేసి ఆ 1000 రూపీస్ ఏదైతే ఉందో దానిని రీవాల్యుయేషన్ అకౌంట్ అంటే, రీవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఈ అసెట్స్ అండ్ లయబిలిటీని మళ్ళీ వాల్యూ చేయడం. అలా చేయకపోతే ఏమవుతుందంటే సీఎం అంటాడంటే, వాడికి కనిపిస్తుంది ఇదేగా, కనిపిస్తుంది ఇదేగా, నాకు 20,000 రూపాయల్లో బాగా ఉంది. ఆ వచ్చేటటువంటి 20,000 రూపీస్ ఏదైతే అమౌంట్ రావాల్సి ఉందో ఆ 20,000 మొత్తానికి కూడా వీళ్ళు ఎలా అయితే షేర్ చేసుకుంటారు, ప్రతిదాన్ని కూడా నాకు కూడా బాగా ఉంది అంటాడు కదండి. అందుకని ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సి వచ్చేటప్పటికి వీళ్ళు వాటిని అడ్జస్ట్ చేసేసుకోవాలి త్రూ ఏ అకౌంట్ అంటే రీవాల్యుయేషన్ అకౌంట్. అలాగే మెషినరీ బుక్స్ లో రాశారు ఎంతని, 1,00,000 రూపీ ఉందండి. కానీ ఈ రోజున మెషినరీ కాకపోతే మనం బిల్డింగ్, ఏదైనా ఒక బిల్డింగ్ తీసుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్నిచర్ కన్నా కూడా నేను బిల్డింగ్ రాస్తున్నాను, ఆగండి. మీకు బిల్డింగ్ బుక్స్ లో ఏమని కనిపిస్తుంది అంటే 1,00,000 రూపీస్ తోటే ఇది ఆ ఎప్పుడే కొన్నటువంటి బుక్ వాల్యూ ఏదైతే ఉందో 1,00,000 రూపీస్ ప్రకారమే అక్కడ మెయింటైన్ అవుతా కనిపిస్తుందండి బుక్ వాల్యూ. కానీ మార్కెట్ వాల్యూ చూసేటప్పటికి అది ఇంకా అప్వర్డ్ అయ్యి ఉండొచ్చు, పెరుగుండొచ్చు. సో అప్పుడు ఏమంటాడంటే సి, ఈ ఎవరు ఈ సి వచ్చేటప్పటికి మరి అచ్చంగా ట్రూ ఆర్ ఫెయిర్ వాల్యూ అన్నట్టుగా ఖచ్చితంగా అక్కడ ఎంతైతే ఉందో బుక్ వాల్యూలో అంత మార్చి చూపించాలి. కాబట్టి ఒకవేళ పెరిగినా లేదంటే ఒక తగ్గినా కానీ ఇప్పుడు ఎంతైతే అమౌంట్ ఉందో దాన్ని రీవాల్యూ చేసుకుని అంత అమౌంట్ కు చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు మెషినరీ ఉంది, మెషినరీ ఎంత కనబడుతుందండి? 50,000 రూపీస్ కనబడుతుంది. ఈ సి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఈ మెషినరీ ఎంటర్ చేసినటువంటి టైంకి, బ్యాలెన్స్ షీట్ వేసిన టైంకి సి వచ్చేటటువంటి మధ్యలో గ్యాప్ లో ఏమైందంటే ఒక 5% ఏదో తగ్గింది అనుకుందాం. సో అది ఎంటర్ చేయకపోవడం ఉండడం వల్ల 50,000 రూపీస్ కనిపిస్తుంది. సో అప్పుడు ఏమంటాడు? 50,000 రూపాయలే కనిపిస్తుంది సికి. కానీ ఈ సి వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేయాలి అంటే ఆ డిప్రిసియేషన్ 10% అనుకుందాం సపోజ్, 5,000 రూపీస్ డిప్రిసియేట్ అయిపోయింది అంటే ఇంకెంత కనబడాలండి? బ్యాలెన్స్ షీట్ లో 45,000 రూపీస్ కనబడాలి. సో ఇలా 45,000 రూపీస్కి వాళ్ళు రాస్తారనమాట. ఈ 5,000 రూపీస్ ఏమవుతుంది అంటే ఆ డిక్రీజ్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రీవాల్యుయేషన్ అకౌంట్ ద్వారా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి అడ్జస్ట్ చేసేసుకుంటారనమాట. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే అసెట్స్ అలాగే లయబిలిటీస్ లో పెరుగుదల అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఏది ఉన్నా సరే ఈ కొత్త వాడు వచ్చేటప్పటికి ఆ మార్పు ఏదైతే ఉందో దానిని రీవాల్యుయేషన్ అకౌంట్ ద్వారా లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా అడ్జస్ట్ చేసేసుకుంటారు. ఎవరు అంటే ఈ ఎగ్జిస్టింగ్ ఆర్ ఓల్డ్ పార్ట్నర్స్ తీసే వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ కి అడ్జస్ట్ చేసుకుంటారు. ఇక్కడ విషయం అంతే, సింపుల్ గా చెప్పాలంటే అర్థమవుతుంది. అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ అంటే అర్థం, రీవాల్యుయేషన్ అకౌంట్ కి ఇంకో పేరు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కూడా అనొచ్చు. దీని ప్రీవియస్ బిట్ గా కూడా అడిగారండి మీకు ఎగ్జామ్ లో. న్యూ పార్ట్నర్ వచ్చేటప్పటికి వీళ్ళు రీవాల్యుయేషన్ అకౌంట్ ద్వారా అంతకు ముందు బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని అప్వర్డ్ డౌన్వర్డ్ చేసేసుకుని వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ కి అడ్జస్ట్ చేసేస్తారు. రైట్? అందుకని ఏమంటారంటే రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో అడ్జస్ట్మెంట్స్ లో రెండోది ఇది. మరి థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్, నేను చాలా క్లారిటీగా నిదానంగా చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. చూసారండి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్ అంటే అర్థం ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తా ఉంటదండి మనకి. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ లో ఏం కనిపిస్తా ఉంటే జనరల్ రిజర్వ్ అని కనిపిస్తా ఉంటదండి. జనరల్ రిజర్వ్ అంటే మీనింగ్ ఏంటి అంటే వస్తున్నటువంటి ప్రాఫిట్స్
ఎవ్రీ ఇయర్ వస్తున్నటువంటి ప్రాఫిట్స్ లో నుంచి ఫ్యూచర్ లో ఏమైనా అన్సర్టైనిటీస్ ఏర్పడి ఏదైనా లాస్ వస్తుందేమో, సంస్థ దెబ్బతింటదేమో అనేసి, ఎందుకైనా మంచిదనేసి వచ్చిన ప్రాఫిట్స్ మొత్తం కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోకుండా, అంటే వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ యాడ్ చేసుకోకుండా కొంత అమౌంట్ రిజర్వ్ కింద పక్కన పెడతారండి. అలాంటి రిజర్వ్ ఏదైనా ఉంటే సి వచ్చేటప్పటికి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రిజర్వ్ కి ఎవరండి, ఆ రిజర్వ్ ఎవరికి వస్తుంది ఆ రిజర్వ్ అంటే వాళ్ళ ప్రాఫిట్సే కదా, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్దే కాబట్టి వాళ్ళిద్దరు డిస్ట్రిబ్యూట్ చేసేసుకోవాలి. లేదంటే కొత్త వాడు కూడా వచ్చి నాకు కూడా ఇవ్వండి, నాకు కూడా బాగా ఉంది అంటాడు. కాబట్టి అది కనిపించకుండా చేసేయాలి. సో మనం ఏమంటాం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్. ఓకే, ఇది అర్థమైంది. అండ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అంటే అర్థం ఏంటంటే, ఒక్కోసారి అంటే ప్రాఫిట్స్ పంచుకోకుండా అట్లాగే తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ లో పంచుకోవచ్చులే, డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చులే అనేసి అలాగే అట్టు పెట్టేసుకుంటారండి ప్రాఫిట్స్ ని. దాన్ని ఏమని రాసుకుంటారంటే ఇక్కడ కనిపిస్తా ఉంటాయి, ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను నేను, చిన్నగా కాదండి, బిల్స్ పేయబుల్ తీసేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. అలాగే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ కూడా ఉండొచ్చండి, P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని. నీకు అసెట్ సైడ్ అయినా ఉండొచ్చు, లైబిలిటీ సైడ్ ఉండొచ్చు, అలాగే అసెట్ సైడ్ కూడా ఉండొచ్చు. ఏదైనా ఒకటి. ఆ లైబిలిటీ సైడ్ ఉంటే మీనింగ్ ఏంటి అంటే, సంస్థ లైబిలిటీ సైడ్, సంస్థ బ్యాలెన్స్ షీట్ కదండి ఇది, వాళ్ళిద్దరిది అంటే సంస్థ బ్యాలెన్స్ షీట్ కదా. సంస్థ ఏమనుకుంటుంది అంటే, ఎప్పటికైనా కానీ వీడు తీసుకెళ్లిపోతారు కదండి పార్ట్నర్స్, మనకి ఎంటిటీ కాన్సెప్ట్ అదే కదా చెప్తుంది. సంస్థ నుంచి ఓనర్ ని వేరు చేసి చూడాలి మనం. ఈ ప్రొపరేటర్స్ ఎవరైతే ఏ అండ్ బి ఉన్నారో ఎప్పటికైనా తీసుకెళ్లిపోతారు కాబట్టి సంస్థ ఏమనుకుంటుంది అంటే, లయబిలిటీ కింద వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లయబిలిటీ కింద ట్రీట్ చేస్తాయి. అయితే ఒక్కొక్కసారి లయబిలిటీ సైడ్ లేకుండా అసెట్ సైడ్ ఉంటే మీనింగ్ ఏంటి అంటే, సంస్థకి లాస్ వచ్చింది, ఆ లాస్ ని వీళ్ళు ఇంకా పోడ్చలేదన్నమాట, దాన్ని భర్తీ చేయాల, తీసుకురాలేదు, ఎంత లాస్ అయితే అంతని. సంస్థ ఏంటంటే అసెట్ సైడ్ రాసుకుంది అంటే వాళ్ళు పార్ట్నర్స్ నుంచి రాబట్టుకుంటది ఎప్పటికైనా కానీ, అందుకని అసెట్ సైడ్ రాసుకుంటుంది ఎప్పుడు లాస్ అరైజ్ అయితే. ఓకే, అంటే అక్యుములేటెడ్ అంటే ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ అని పంచుకోకుండా ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ అలా కలుస్తా ఉంటే దాన్ని అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అంటారు. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాడు వచ్చేటప్పటికి రిజర్వ్స్ అండ్ అలాగే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. నెక్స్ట్ ఫోర్త్ది వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండి, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. ఈ గుడ్ విల్ మెథడ్స్ చెప్తాను నేను, 4 మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా మనం చేద్దాం. 4 మెథడ్స్. ఓకే, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. తర్వాత మనకి ఇన్సూరెన్స్ పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్ పాలసీ అంటారు దీన్ని, లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా లైఫ్ పాలసీ, అడ్జస్ట్మెంట్ ఆఫ్ లైఫ్ పాలసీస్, ఇలా ఉంటాయండి. మొత్తం కూడా ఈ అడ్జస్ట్మెంట్స్ మొత్తం చేసుకుని మనం నేర్చుకుంటే అడ్మిషన్లోకి వెళ్ళిపోతాము. ఒక్కొక్కటి చెప్పుకుంటా వస్తాను నేను. సరే, మనం ఇప్పటివరకు చెప్పుకున్నది బుక్లో ఎలా ఉందో చూద్దాం. 1 మినిట్ అండి, షేర్ చేస్తాను. ఓకే, రైట్. మనకి ఒకటండి, డిగ్రీ వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్ గా డిగ్రీ వాళ్ళకి జస్ట్ ఇలా క్లాస్ చెప్పేసామంటే అర్థమైపోతుంది, ఏంటి ఎంతవరకు కావాలో అంతవరకు చెప్పేస్తాం. కానీ మీకు సిఏఆర్ సిఎంఏ వాళ్ళకి ఏంటి అంటే, లైన్ టు లైన్ కావాల్సిందే. లైన్ టు లైన్ చదువుకోకపోతే మీరు మీకు ఎన్ని మార్క్స్ కండి, మనకి బిట్స్ వస్తాయి కదా ఎంసీక్యూలో, 15 అంతేనా, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎంసీక్యూలు, 15 × 2 30 మార్క్స్ మీకు రావాలంటే పాయింట్ టు పాయింట్ మనకి బోర్డు మెటీరియల్ ఏదైతే ఉందో అది చదువుకుంటూ వెళ్ళాల్సిందే. బోర్డు మెటీరియల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను బోర్డు మెటీరియలే చదువుతా, స్టడీ మెటీరియలే నేను చదువుతానండి, నేను దాన్నే ఫాలో అవుతా. చూద్దామండి. According to Section 4 of the Indian Partnership Act 1932, the term partnership refers to the relation between two or more persons who have agreed to share the profits of business carried on by all or any of them acting for all. The persons who have entered into partnership agreement with each other are referred to as partners, and they are collectively referred to as a partnership firm. వాళ్ళందరినీ కూడా కలిపి సమూహాన్ని ఫర్మ్ అని పిలుస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, పార్ట్నర్షిప్ యాక్ట్ ఏంటండి చూడండి, సెక్షన్ 4 ఆఫ్ ది ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఇంపార్టెంట్. ద టర్మ్ partnership refers to the relation between two, is important, two or more persons. Okay, right. Next,
Sometimes for the requirement of additional capital, technical support, or to improve managerial efficiency, a continuing partnership firm, okay, a consensus with all the partners decides to admit a new partner in their business. Clear? లైన్ టు లైన్ చదువుకోవాల్సిందే, తప్పదంతే. సెక్షన్ 31 subsection 1 of the Indian Partnership Act 1932 provides that a person can be admitted as a new partner only with the consent of all the existing partners. అందరి అంగీకారంతో రావాలి, and unless otherwise agreed upon. Okay, this is a form of reconstruction of partnership. ఓకే, మళ్ళా పార్ట్నర్షిప్ ఫామ్ ఇంకోసారి రీకన్స్ట్రక్ట్ చేయడమే అని చెప్తున్నారు. తర్వాత యాజ్ బికాజ్ whenever a new partner is admitted to a firm, the partnership between among the existing partners comes to an end, which begins a new partnership. Okay, usually the following accounting adjustments are required. నేను ఇందాక చెప్పాను కదండి, అడ్జస్ట్మెంట్స్ చూద్దాం. ఒకటేంటి, కంపిటేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. తర్వాత చెప్పాను కదండి నేను, సాక్రిఫైజింగ్ రేషియో అంటే ఓల్డ్ పార్ట్నర్స్ షేర్ ని న్యూ పార్ట్నర్ కి సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి సాక్రిఫైజింగ్ రేషియో వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఓల్డ్ షేర్ మైనస్ న్యూ షేర్ అవుతుంది. రైట్. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే అప్వర్డ్, అంటే అసెట్ ఇంక్రీజ్ అవ్వడము, అసెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అలాగే లయబిలిటీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, దాన్ని మనం ఎంటర్ చేయడం. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. ఓకే, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఫర్ గుడ్ విల్, దీంట్లో కూడా మనం 4 టైప్స్ ఉన్నాయి, అది కూడా చెప్తాను నేను. తర్వాత అడ్జస్ట్మెంట్స్, ఇది ఒకటి నేను చెప్పలేదండి ఇందాక, అడ్జస్ట్మెంట్స్ రిగార్డింగ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ న్యూ పార్ట్నర్ అండ్ ద క్యాపిటల్స్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్. అంటే న్యూ పార్ట్నర్ ఎంత క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేయాలి, ఓకే, వాడిని బట్టి ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాపిటల్స్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలా, దాని గురించి. తర్వాత అడ్జస్ట్మెంట్ ఫర్ లైఫ్ పాలసీ, పాలసీలు ఏమైనా తీసుకుంటే కనుక దాని అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఇదంతానండి. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు క్లాస్ నేను కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇది చెప్తా. ఏంటి ఇది అంటే, ఇదిగో ఇది ఉందే, కంపిటేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉంది కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. కంపిటేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, దీని మీద సమ్స్ కూడా ఉన్నాయి. అది చెప్పిన తర్వాత రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీ, ఈ రెండు తెలుసుకుంటే మనము సమ్లోకి వెళ్ళిపోవచ్చు అండి. ఇంకా మిగిలిన ఏవైనా ఉన్నాయంటే ఇవన్నీ కూడా జస్ట్ మనం సమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అవే తెలుస్తాయి. గుడ్ విల్ కూడా ఇది సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను, ఆ పాయింట్ వచ్చినప్పుడు. ఓకే, ఈ రెండు గనక మనం రేపు క్లాస్లో మనం నేర్చుకుంటే మనం డైరెక్ట్గా అడ్మిషన్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాము. ఇదండి మనకి క్లాసు. నేను నెక్స్ట్ క్లాసు ఎన్పిఓని ఇంకా అంటే వేరే ప్లేలిస్ట్, మనం ప్లేలిస్ట్ నియమించుకుందామండి, డిప్రిసియేషన్ అని, ఇవన్నీ కూడా సిఎంఏ ఇంటర్ కింద. ఓకే, అట్లాగే ఎన్పిఓ నాట్ ప్రాఫిట్ ఫర్ ఆర్గనైజేషన్ అదొకటి, తర్వాత పార్ట్నర్షిప్, ఇలా మూడింటిని మనం లైన్గా నేను వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఓకే స్టూడెంట్స్, క్లాస్ ఎండ్ చేసేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అట్లాగే మీరు ఏం చేస్తారు అంటే కొంచెం లైక్లు, సబ్స్క్రైబ్, షేరు, మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక షేర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, రైట్ అండి.